ఏ ఇంట్లోనన్నా ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకో, ఆయన అక్క తమ్ముడు కానీ అన్న చెల్లి కానీ ఇట్లా ఉన్నారనుకో, ఆ అబ్బాయికి మాత్రం ఫుల్ ఇత్తడి అయిపోద్ది. ఎట్లా తెలుసా, ఇంట్లో ఏం కావాలన్నా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురావాలన్నా, పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అబ్బాయినే ఫుల్గా వాడేసుకుంటారు. అమ్మాయి మాత్రం మహారాణిలా ఉంటుంది. ఆమె మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నా డ్రైవర్లాగా ఈయననే పోవాలి. అరే అక్కయ్య కదరా, పాపం చెల్లి కాదరా, ఎవరు తీసుకుపోతారు, ఒక్కదే ఎలా వెళ్తుందిరా, అట్లా మళ్ళీ ఇట్లా వాడేసుకుంటారు. ఇంట్లో పనులకు వాడేసుకుంటారు. ఏమన్నా అంటే ఒకటే చెప్తారు, పాపం రా, ఏదో రోజు అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ ఉంటుందా ఏంటి, ఇది నీ ఇల్లు, ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉంటావు, అది ఏ రోజు వెళ్ళిపోద్ది, ఇక్కడ జరిగినట్టు అక్కడ జరగదు కదా, పోనీలే నాన్న, ఆడపిల్ల కదా నాన్న అని. పాపం అబ్బాయి చెప్పలేక ఇటు కోపాన్ని ప్రదర్శించలేక ఈ అక్క మీద చెల్లి మీద కోపాలు చూపి తప్పదు.